ఓం శ్రీమాత్రే నమః. అందరికీ ఆహాహా ఏమి పద్యానికి స్వాగతం, సుస్వాగతం. ధనమూలమిదం జగత్తని, ధనమేరా అన్నింటికీ మూలమని అన్న విషయాలు మనకు తెలుసు కదా. శ్రీ వేమన గారు ధనం అందరి వద్ద తప్పక ఉండాలని, ధనహీనుణ్ణి చాలా చులకన చేస్తారని, డబ్బు లేనివాడు దుబ్బుకు కొరగాడని, ఈసడిస్తారని, ఓర్పు సహనం ఉండదని, అందుకే ధనం ఉండడం ఎంతో అవసరమని చెప్తున్నారు శ్రీ వేమన గారు. చూడండి, ముత్యాల వంటి జీవిత సత్యాలను, నిఖార్సైన నిజమైన సత్యాలను చాటి చెప్పే ఆ పద్యాలను చదువుతున్నాను. చూడండి. ధనములేమి శృతులు తప్పులు నిడుదురు, ధనములేమి పత్ని తాకరాదు, ధనములేమెవనికి తాళికనీయదు, విశ్వదాభిరామ వినురవేమ. ధనం లేకపోతే కొడుకులు తండ్రిని తప్పుపడతారు, ఎందుకు కన్నామని కూడా అడిగే సాహసం చేస్తారు. భార్య కూడా దగ్గరకు రానియదు, ఎడమొహం పెడమొహంగాను, ఆమె ప్రవర్తన ఈసడించుకునే విధంగాను ఉంటుంది. ధనం లేకపోవడం వల్ల ఓర్పు సహనం కోల్పోతారు, తరచుగా అసహనానికి గురవుతూ ఉంటారు. తాళిక అంటే ఓర్పు. అలాగే మరో అద్భుత పద్యం చూద్దాం. చూడండి. ధనములేమి అనుట దవానలంబగు, తన్ను చెరచు మేరి దాపు చెరచు, ధనములేమి మదిని తలపగా పాపంబు, విశ్వదాభిరామ వినురవేమ. దారిద్ర్యము లేక ధనహీనత అడవిలో పుట్టిన దావాగ్నిలాగా దహించి వేస్తుంది శరీరాన్ని, మనసును కూడా. తనను, తన చుట్టుప్రక్కల వారిని కూడా అవహేళన చేస్తుంది, చులకన చేస్తుంది, బలహీనులుగా చేస్తుంది, చెడిపోయే విధంగా చేస్తుంది. ధనము లేదని మనసులో తలుచుకోవడమే పాపమని, ప్రతి వారు కృషి చేసి ఎంతైనా కష్టపడి ధనం సంపాదించాలని, మనసులోని న్యూనతాభావాన్ని విడనాడాలని, డబ్బు సంపాదించి ఎంతో ధైర్యంగా జీవించాలని శ్రీ వేమన గారు ఉద్బోధ చేస్తున్నారు ఈ పద్యం ద్వారా. ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.